అయితే కొన్ని హిందీ సినిమాలు తెలుగు సినిమాలల్లా రాబరీలు ఎట్లా జరుగుతాయోలా అయ్యో గదే దొంగతనాలు అగర్సి హీరోగాడే దొంగోడైందనుకో బైకును స్పీడ్గా నడుపుకుంటా జంపింగులు గింపింగులు చేసుకుంటా కండ్లు మూర్చి తెరిచే అంతల్నే ఉన్నాయి లేని అన్నీ ఎత్తుకపోతాడు కదా. మన బాలకృష్ణ సినిమాలలో గసంటి బొచ్చడి సీన్లు ఉంటాయి. అయితే సినిమాలను మించిన దొంగతనం మీకు ఇప్పుడు చూపించాలి. చెప్పున చూసేవారు ఆలస్యం చేయకుండా. ఇది గా షోలాపూర్ హైవే రోడ్డోల్లా ముంగట పెద్ద బస్సు పోతాంది, వెనక రెండు బండ్లు వస్తున్నాయి. స్పీడ్ గా దంచుకొత్తురు కదా. ఇక వీళ్ళు ఏం చేస్తారో మీరే చూడుర్రి. గంతే అటెన్కు ముచ్చట చెప్తా గాని. వరేవ్వా చూసినవా సర్కస్ ఫీట్లు. వాడు సోపతి గాని సాయంతోని బస్ ఎక్కిండు. బస్సులున్న సూట్ కేసులు కింద పడేస్తాడు. వాడు కింద పడేసుడు ఎన్కున్నోళ్ళు అందుకునుడు. అగో చూడు మా ఇల్లే ఎట్లా దిగిండో. ఇది దొంగల ముఠానొల్ల కదలే బస్సులో ఉన్న సూట్ కేసులు ఎత్తుకోయే బ్యాచట. అసలు ఏమన్నా టాలెంటా చూసిరా అసలు వీళ్ళను. అసలు ఆ కమిట్మెంట్, ఆ విజను, ఆ పద్ధతి, ఆ తారీఖు. అసలు నన్ను అడిగితే సినిమాలల్లో హీరోలు గుండగాలు కూడా గిట్లా వేయరు కావచ్చు. గ్రాఫిక్స్ లేదు, డూపులు లేవు, డైరెక్ట్ దొంగలే. గిట్లా పానాలకు తెగించి సాహసం చేసి మరి సూట్ కేసులు ఎత్తుకుపోయిర్రు. ఓ దిక్కు బస్సు గంత స్పీడ్ గా పోతూనే ఉన్నది. బళ్ళు తోలుకుంటేనే గిట్లా దొంగతనాలకు దిగబడ్డారంటే నిజంగా ఇల్లు దొంగలకే దొంగలు పోరి. అసలు నన్ను అడిగితే ఈ దొంగలను గిట్లా ఇడిచిపెట్టకుండా సినిమాలల్లా స్టంట్ మాస్టర్లుగానో, ఫైట్ మాస్టర్లుగానో, హీరోలకు డూపులుగానో తీసుకుంటే అసలు సినిమాలల్లా సీన్లు ఏమన్నా రక్తి కడతాయా కదా.